మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 5 శ్లోకము 5ను పరిశీలిద్దాం. కర్మలను వదిలివేయడమా లేక నిస్వార్థంగా చెయ్యడమా అనే అర్జునుడి సందిగ్ధతకు శ్రీకృష్ణుడిక్కడ ఒక గొప్ప సమాధానమిస్తున్నాడు. రెండు మార్గాల గమ్యం ఒకటే అని స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సపశ్యతి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, జ్ఞాన మార్గంలో పయనించే సాంఖ్యులు పొందే ఉన్నత స్థానాన్నే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించే యోగులు కూడా పొందుతారు. జ్ఞానాన్ని, కర్మను ఒకే గమ్యానికి చేర్చే రెండు దారులుగా ఎవరు చూస్తారో వారే నిజమైన దృష్టి కలవారు. మార్గాలు వేరైనా గమ్యమైన మోక్షం ఒక్కటే అని భగవానుడి సందేశం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఆధ్యాత్మిక మార్గాలలో ఏది గొప్పది అనే వాదనలకు తావులేదని. బాహ్యంగా వేరుగా కనిపించినా లక్ష్యం ఒకటే అయినప్పుడు రెండు మార్గాలు సమానమే. నిజమైన జ్ఞానమంటే భేదాలను కాదు, వాటి వెనుక ఉన్న ఏకత్వాన్ని చూడగలగడం. ఇది మనకు విశాల దృక్పథాన్ని ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన చుట్టూ ఉన్న వారి ఆధ్యాత్మిక మార్గాలను గౌరవించాలి. కొందరు ధ్యానంతో, మరికొందరు సేవతో దైవాన్ని చేరతారు. రెండూ విలువైనవే. అలాగే పనిలో ఒకరు ఆలోచిస్తే మరొకరు ఆచరిస్తారు. ఇద్దరూ ముఖ్యమే. భేదాలను కాకుండా ఉమ్మడి లక్ష్యాన్ని చూడాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.